విఘ్నేశ్వరాయ నమః. ఓం లక్ష్మీ నారాయణ నమః. అమ్మా అమ్మాయిని తీసుకురండి, అమ్మా అమ్మాయిని తీసుకురండి. రేయ్, మీ బాబులు ఏం చేస్తున్నారా? ఫార్మింగ్ సార్. ప్లానింగ్ చేపలు పట్టడమా? వీళ్ళంతా మనోళ్ళరా? నిత్య జంపా. నిత్య జంప్ అంటున్నావు, ఏమైంది? ఏమండి అక్క నిత్య తలుపు తీయటంలా? ఇందులో ఏదో మోసం ఉందిరా. రండ్రా. రేయ్ కాలభైరవా, వీళ్ళంతా చూడరా. ఏయ్! నిత్య నిత్య తలుపు నిత్య. తీయమ్మా. వెళ్ళండి. నిత్య వెళ్ళండి. తలుపు తెరు. నిత్య, నిత్య. తలుపు తెయ్. అయ్యో నిత్య తలుపు తెరు. డోర్ నిల కొడుతున్నారు, వీళ్ళ చేతికి చికెన్ హలో ఇలా చూడండి, కొంచెం ప్లీజ్ టేక్ మీ ఎవరయ్యా నువ్వు? రా. అయిపోయాను. థ్యాంక్ యూ. అప్పుడే పెళ్లి కోసం కిడ్నాప్ చేశారా? కిడ్నాపా? నీకు విషయం తెలియదా తమ్ముడు? ఇల్లారా, చెన్నై నుంచి పెళ్లి కూతురు ఫ్రెండ్సే కిడ్నాప్ చేయడానికి వచ్చారు. అదిగో వాళ్ళే. కమింగ్ డార్లింగ్. ఏయ్! ఆగు 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 ఆగవయ్యా. బాబోయ్ చేస్తున్నారు. రేయ్. ఏయ్, ఎవరా మీరు? చెప్పరా అమ్మాయి? 1 minute. ఎవరా మీరు? కిడ్నాప్. ఏంటి చిత్ర, ఎంత చెప్పినా వినవా నువ్వు? ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఇలా చూడు, నేను వేసిన పథకం చెడిపోయింది. మళ్ళీ ఇంకో పథకం వేసి దాంట్లో గెలిచి చేతినంటే డబ్బులతో వస్తాను. కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకెళ్ళి నాకు నగలు కొనిపెడతానని చెప్పారు కదా. అవును, తీసుకెళ్తానని చెప్పాను. అంకుల్, ఇది మీ కారా? చెన్నై దాకా నన్ను డ్రాప్ చేస్తారా ప్లీజ్? ఏవండి, హలో, ఆ? ఎప్పుడు తీసుకెళ్తారండి? ఎప్పుడు తీసుకెళ్తారో ఆ, చిత్ర, నేనే కళ్యాణ్ నుండి నేరుగా నగలు తీసుకొస్తాను, సరేనా? పట్టుకోమ్మా. ఒక నిమిషం. ఎక్కమ్మా, ఎక్కు. ఇదిగోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. ఓకే. ఎవడో ఒకటే మాట్లాడండి. క్లారిటీ. ఇదేం డబ్బింగ్ థియేటరా? క్లారిటీ అంటున్నావు? నువ్వేంటి సౌండ్ ఇంజనీర్? కాదు, ఫైట్ మాస్టర్. ఓ సారీ, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. డోంట్ టచ్ మీ. ఏయ్, ఎవరా మీరు? మీ పేరేంటి? గౌతమ్. రేయ్, నీ పేరేంట్రా? గౌతమ్. అబ్బా, నీ పేరు ఎడితే వాడి పేరు చెప్తున్నా. నా పేరు కూడా గౌతమే. ఎత్తి చూసుకో. ఎత్తి చూడాలా? అక్కడ కాదు, స్టమక్ స్టమక్. ఓ నీ అబ్బాయి, వీడి పేరు అవుతామే. నైస్ నేమ్ కదా. బ్యూటీ. థ్యాంక్ యూ. ఏయ్, మర్యాదగా చెప్పండి రా. అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారా? సార్, ఇది యాక్చువల్లీ కిడ్నాప్ కాదు సార్. 1 minute. ఇది పక్కా ప్లానింగ్ కిడ్నాపే. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే గౌతమ్ తన వృత్తికి ద్రోహం చేయడు. ఏంట్రా వృత్తి? తెలీదు. ఏయ్, వీళ్ళు దారికి రారు, ముందు పోలీసులు పిలవండి. పిలు. ఇన్స్పెక్టర్ దొరసింగం. 9704228252. తెలుసు తమ్ముడు, నాకు మాత్రమే కాదు, ఊర్లో అందరికి తెలుసు. ఆ నటుడు శివకుమార్ కొడుకు సింగర్ సూర్య. సార్, వీడికి నాకు కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు సార్. సంబంధం లేదా? రే మీషాలో ఇలా రా. క్వశ్చన్ నెంబర్ 1, మా ఇద్దరిని మీరు పెళ్లికి పిలిచారా? లేదు. క్వశ్చన్ నెంబర్ 2, పెళ్లి కూతురు రూమ్ లో వీడికేంటి పని? క్వశ్చన్ నెంబర్ 3, అన్ని నేనే అడగాల, మీరెవ్వరు అడగరా? కరెక్టేనా తమ్ముడు? మీరు ఎంతమంది ఉన్నారా? రే టోటల్ 6 ఇంక్లూడింగ్ మీ. 6? అయితే మిగతా 4 ఎక్కడరా? 1 2 3 4. మీరందరూ ఇక్కడే ఉన్నారా? మరి కిడ్నాప్ చేసింది ఎవర్రా? అది వాళ్ళే, బ్రదర్స్ అండ్ సింగిల్ సిస్టర్. ప్లాన్ సక్సెస్. ఒక్కరిని వదలకండి, అందరిని కట్టేయండి. ఇదిగో అమ్మాయి, ఆ నగలని తీసి పక్కన పెట్టాయి. ప్లీజ్ చెన్నై వరకు డ్రాప్ చేయండి, తర్వాత ఈ నగలన్నీ మీకే ఇచ్చేస్తాను. నువ్వు నగలన్నీ ఇక్కడే నాకు ఇచ్చేయాలి, నేను ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. తీసాయి. Don't cry.
Don't cry, I say. Shh. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. గౌతమ్ ని కలవాలనుకునే ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. గౌతమ్ వాడికి చెప్పడం చేత కాదు, నాకు చెప్పడం చేత కాదు. ఫస్ట్ టైం చెప్పాలనుకున్నప్పుడు కావ్య ఫోటో తన ఇంట్లో కనిపించింది. కావ్య సెకండ్ టైం మెళ్ళో మంగళసూత్రంతో కావ్య వాడింట్లో ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సరే పోనివ్వండి, ఇది వర్కౌట్ కాదు. నన్ను చంపేయండి, కానీ ఆ తర్వాత గౌతమ్ ని కూడా చంపేయండి. గౌతమ్ కావ్య నేను లేకపోతే తను ఏమైపోతాడు పాపం. నిత్య మీకెలా తెలుసు? నిత్య గౌతమ్ కావ్య కావ్య గౌతమ్ నిత్య మీరెవరు? మీ అల్లేనమ్మా. చెప్పరా అదే అందరం దొరికిపోయాం కదా, ఇంకా ఎందుకు వెయిటింగ్? కొమ్మి పారేయండి. ఎవడది? నిత్య, నేను చెప్పేది విన్ నిత్య. నిత్య ప్లీజ్, నిత్య వద్దు నిత్య ప్లీజ్. బేబీ ఆ గన్ ఇలా ఇచ్చేసావంటే నేను ఇలాగే వెళ్ళిపోతా. Hey! నీ ఇష్టం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయా. నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు, చెప్పు. నేను చెప్తాను. అది చెప్తావా లేదా? ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు Take it. మీట్ అయ్యాం. ఆ తర్వాత నిన్ను చెప్పరా చెప్పనివయ్యా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ రోజు రైల్వే స్టేషన్ లోనే చెప్దాం అనుకున్నాను, కానీ రాజా వచ్చి మొత్తం పాడు చేశాడు. ఇంకా కావ్య విషయంలో తప్పు జరిగింది. కావ్య విషయంలో తప్పు జరిగింది నాకు చెప్పలేదు కదా. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కావ్యని లవ్ చేస్తున్నానని అనుకొని తప్పు చేశాను అంటున్నాను. ఇదంతా కరెక్ట్ గా చెప్పగలరా నువ్వు? ఓకే ఫోన్ ఎక్స్క్యూజ్ మీ. చిత్ర, ఏ టైంలో నువ్వు ఫోన్ చేసేది? ఇలా చూడు నిత్య, నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి నిత్య అంత ఒక అందగత్త, సుమారుగా ఉంటుంది అతిథి అన్నారు. అది వాళ్ళ ఫీలింగ్, నా ఫీలింగ్ కాదు. నాకు సంబంధించి నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు. ముందు ఆయన కాల్చిపారే, పీడ వదులుతుంది. ఓ సారీ, నా భార్య నెమ్మదిగా మాట్లాడతారు, మీరు కానివ్వండి. ఇప్పుడు చెప్పు. చెప్తాను. ఇలా చూడు, నాకు సినిమాలో చెప్పేలాగా పొయిటిక్ గా చెప్పడం తెలీదు. దీన్ని మొదటిసారి చూసినప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. అంతకు కావ్య సిమ్రాన్ మిస్ అయినప్పుడు కూడా నాలో ఏదో ప్రాబ్లం ఉందని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు అర్థం అవుతుంది, నేను వాడిని లవ్ చేయలేదు, లవ్ చేశానని అనుకున్నాను అంతే. అయ్యో, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వు ఎవరితోనైనా మాట్లాడడం చూసానంటే నాలో ఏదో తెలియని కోపం వస్తుంది. నీకు ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను ఇంప్రెస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. నువ్వు షార్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు నిన్ను లాగి పెట్టి కొట్టాలనిపిస్తూ ఉంటుంది తెలుసా. నేను నీ పెళ్లిని ఎలాగైనా ఆపి తీరాలని అనుకున్నాను. నాలో ఇంత అసూయ పర్సనెస్ ఉన్న విషయం నిన్ను మీట్ అయ్యేదాకా నాకు తెలియలేదే. చూడు, ఇది కన్ఫర్మ్ గా లవ్వే నిత్య. ఇదంతా వదిలే, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇదే నిత్య నిజం. దీనికి కావాలంటే ఏ పేరైనా పెట్టుకో, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. మా అమ్మ మీద ఒకటే చెప్తున్నాను. ఏంటి చిత్ర నువ్వు? నేనేం చెప్పినా సరే నువ్వు వింటలేదు. అది కాదు, నేను చెప్పేది నువ్వు వినాలి. అరే, ఇంకేం ఆలోచించకుండా ఆ 3 మాటలు చెప్పి నేను నువ్వు మనిద్దరం పెళ్లి చేసుకుందామా?
ఏంటి చిత్ర ఎంత చెప్పినా వినవా నువ్వు ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వలేదు ఇలా చూడు నేను వేసిన పథకం చెడిపోయింది మళ్ళీ ఇంకో పథకం వేసి దాంట్లో గెలిచి చేతినంటే డబ్బుతో వస్తాను ఆ? ఉండు,